పీఎం కిసాన్ పథకం ఆ కార్డు లేకుంటే మీకు డబ్బులు రావు. పీఎం కిసాన్ 23వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు కీలక మార్పులు. తదుపరి వాయిదా పొందాలంటే యూనిక్ ఫార్మర్ ఐడి తప్పనిసరి. పారదర్శకత. అర్హులైన రైతులకు నిధులు అందించడమే లక్ష్యం. ఆధార్, భూమి పత్రాలతో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఈ ఐడి భవిష్యత్తులో ఇతర పథకాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో పూర్తి సమాచారం మీకు అందుతుంది. దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గత నెల మార్చి 2026లో 22వ విడత విజయవంతంగా రైతుల ఖాతాలో జమ కావడంతో ఇప్పుడు 23 విడత కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి ప్రభుత్వం కొత్త నిబంధనలను తప్పనిసరి చేయడంతో తదుపరి విడత పొందేందుకు రైతులు అదనపు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పథకంలో పారదర్శకతను పెంచడం, అర్హులైన రైతులకు మాత్రమే నిధులు చేరేలా చూడడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రైతు రిజిస్టర్ లేదా యూనిక్ ఫార్మర్ ఐడిని తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఈ నిబంధన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 14 రాష్ట్రాల్లో కఠినంగా అమలవుతుంది. ఇప్పటికే పథకం లబ్ధిదారులుగా ఉన్న రైతులు కూడా తమ తదుపరి వాయిదా నిరవధికంగా పొందాలంటే ఈ ఐడిని తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యూనిక్ ఫార్మర్ ఐడి ఒక డిజిటల్ గుర్తింపు కార్డు లాంటిది. ఇందులో రైతు భూమి వివరాలు, పంటల సమాచారం, ఎరువుల వినియోగం, పశుపోషణం, ఆదాయానికి సంబంధించిన కీలక వివరాలు నమోదు అవుతాయి. దీని ద్వారా భవిష్యత్తులో వివిధ ప్రభుత్వం పథకాల కోసం మళ్ళీ పత్రాలు సమర్పించే అవసరం తగ్గుతుంది. ఎరువులు, సబ్సిడీలు, విత్తనాలు సరఫరా, పంట బీమా క్లెయిమ్ వంటి సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుంది. రైతు ఐడి నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో అందుబాటులో ఉంది. రైతులు తమ రాష్ట్రం అధికారిక అగ్రిస్టాక్ పోర్టల్ లేదా వ్యవసాయ శాఖ ద్వారా నమోదు చేసుకోవచ్చు. దీనికి ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్, భూమి పత్రాలు అవసరం. అదనంగా ఈకేవైసీ పూర్తి చేయడం కూడా తప్పనిసరి. పీఎం కిసాన్ పథకం ప్రకారం ప్రతి 4 నెలలకు ఒకసారి విడత చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో 23వ విడత 2026 జూన్ లేదా జూలైలో జమ అయ్యే అవకాశం ఉందని అంచనా. ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే రైతులు ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లకు సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మొత్తంగా కొత్త నిబంధనల ప్రకారం రైతులు సమయానికి రైతు ఐడి నమోదు చేసుకోకపోతే వచ్చే విడతలో 2000 సహాయం కోల్పోయే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.